ఇదిగో అమ్మాయి, కాఫీ తీసుకోనరా. తీసుకోండి అత్తయ్య. అత్తయ్య? అత్తయ్య అంటే అత్తయ్య? అత్తయ్య గారని పిలవలేవా? ఇదేనా నేర్పించారు మీ అమ్మ మీ నాన్న సంస్కారం? అయ్యో అలా కాదు అత్తయ్య గారు, ఏదో అలవాట్లో పొరపాటుగా వచ్చేసింది, క్షమించండి. తీసుకోండి అత్తయ్య గారు. మీరు కాఫీ తాగేశాక నన్ను పిలవండి, వచ్చి కప్పు తీసుకెళ్తాను. ఈలోపు దేవుడికి పూజ చేసుకుంటాను. పూజ చేసుకుంటాను అంటున్నావు? ఉతికిన చీర కట్టావా, మాసిన బట్టలు కట్టుకున్నావా? దేవుడి దగ్గరికి మాసిపోయిన బట్టలు ఎందుకు కట్టుకుంటాను అత్తయ్య గారు? ఉతికిన చీరే కొత్తది కట్టుకున్నాను. తలస్నానం చేసావా? చేశాను అత్తయ్య గారు, పొద్దున్నే 4 గంటలకు లేచి చేశాను. జడ వేసావా? వేసుకున్నాను అత్తయ్య గారు. పువ్వులు కూడా పెట్టుకున్నాను, మన చెట్టువే, తెంపుకొని రాత్రంతా కుట్టుకొని మరీ పెట్టుకున్నాను. బొట్టు గాజులు? నుదుట్లో బొట్టు పెట్టుకున్నాను. ఈ చేతికో డజను, ఈ చేతికో డజను గాజులు కూడా వేసుకున్నాను అత్తయ్య గారు. సర్లే, పట్టీలు పెట్టుకున్నావా? పెట్టుకున్నాను అత్తయ్య గారు. మీకు వినిపించాలని కనిపించాలని పెద్ద పట్టీలో పెట్టుకున్నాను, చూడండి. నల్లపూసలు, మంగళసూత్రాలు? అయ్యో అత్తయ్య గారు, నాతో ఏవి ఉన్నా లేకపోయినా ఈ మంగళసూత్రం మాత్రం ఎప్పుడు నా మెడలోనే ఉంటుంది అత్తయ్య గారు. ఇవన్నీ నీకెందుకు అడుగుతున్నానంటే, ఇంట్లో కోళ్ళు అన్నాక మహాలక్ష్మిలా ఉండాలి, అందుకని ఇవన్నీ గుర్తు చేస్తున్నాను, నీకు మర్చిపోతావేమో అని. లేదు అత్తయ్య గారు, నేను ఎప్పుడు ఇలానే రెడీ అవుతాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను సాంప్రదాయంగానే పెంచారు. సరేలే, వెళ్ళి పూజ చేసుకో. సరే అత్తయ్య గారు. ఆంటీ, కాఫీ. ఆంటీ ఏటమ్మా ఆంటీ? ముద్దుగా అత్తయ్య అని పిలవచ్చు కదా. ఆంటీ అత్తయ్య అని పిలిస్తే అది చాలా ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంటది. మేము జెన్జీస్ కదా, ఆంటీ అని పిలిస్తే అది చాలా ఫ్రెండ్లీగా ఉంటది. సరేలే, ఈ కాఫీ తాగు. నువ్వు తొందరగా కాఫీ తాగేస్తే ఇద్దరం కలిసి పూజ చేద్దాం. మీకు తెలుసు కదా ఆంటీ, ఈ పూజలు పునస్కారాలు నాకు రావని. అందుకే కదా నా పెళ్ళైనప్పటి నుంచి మీరే చేస్తున్నారు. ఎప్పుడు నేనే చేస్తున్నాను కదమ్మా, ఇకపొందైనా నీకు నేర్పిద్దామని రమ్మంటున్నాను. సరేలే, దండం పెట్టుకోవడానికి వస్తావా? ఆంటీ, ఈ కాఫీని నేను ఎంజాయ్ చేస్తూ తాగేసరికి చాలా టైం పడుతుంది. మీరు పూజ అంతా కంప్లీట్ చేసి హారతి పళ్ళం తీసుకొస్తే దండం పెట్టుకుంటా. అవునమ్మా, తలస్నానం చేసావా? లేదంటీ, మొన్న 3 days బ్యాక్ హెయిర్ స్పా చేయించుకున్నా. ఇప్పుడు చేస్తే మొత్తం పోతుంది. పోనీ చక్కగానే జడైనా అలుకోవచ్చు కదమ్మా. హెయిర్ స్ట్రైట్నింగ్ పోతుంది ఆంటీ. లక్షణంగా చీర కట్టుకుంటే బాగుంటది కదమ్మా, ఎందుకు ఈ టాప్లు లెగ్గిన్స్? ఆంటీ, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకోక తప్పదు. ఇంకా ఆఫీస్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు జీన్స్ ఫ్రాక్స్ వేసుకుంటా. ఇలా ఇంట్లో ఉండేటప్పుడు ఈ కుర్తీస్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అవునమ్మా, నువ్వు దిట్లో బొట్టేది? ఇదిగోనంటీ పెట్టుకున్నాను. ఏంటమ్మా కనీ కనిపించినట్టు అంత నలకంత పెట్టుకున్నావు? కొంచెం పెద్దది పెట్టుకుంటే పెళ్ళైన ఆడపిల్లలందరికీ తెలుస్తుంది కదా. అందరికీ తెలియడం ఎందుకు ఆంటీ? మీకు తెలుసు, మీ అబ్బాయికి తెలుసు, నాకు తెలుసు, అది సరిపోతుంది కదా. సరేలే. అవును, మెడలో మంగళసూత్రం తీసేసావా? ఇదిగోనంటీ, నల్లపూసలు వేసుకున్నాను కదా. చిన్న చైన్ లాగా ఉందమ్మా, కనిపించట్లేదు. ఇలా చిన్నగా వేసుకుంటే అన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటది, హెవీగా వేసుకుంటే బాగోదా ఆంటీ. సరేలే అమ్మా, నీకు నచ్చినట్టుగా ఉండు. ఎలాగా గాజులు పట్టీలు ఎలాగా వేసుకోవు. ఇంటికి కోడలంటే మహాలక్ష్మిలా ఉండాలి. అవునంటీ, నేను మోడర్న్ మహాలక్ష్మిని. సరేలే అమ్మా, కాఫీ తాగు. ఏంటో ఈ జనరేషన్లో పిల్లలు, అత్తలే కోడలకు అన్నీ అందించవలసి వస్తుంది. అత్తయ్య గారు, ఈరోజు మధ్యాహ్నం వంటకి ఏం చేయమంటారు? వంట ఏం చేస్తావు? ఈరోజు ఎలాగా నేను నీసు తింటాను కదా, నీసు కూరలే వండు. సరే అత్తయ్య గారు, అయితే నేను కోడికూర చేసేస్తాను. కోడికూర ఒకటేనా? ఒక 5 రకాలు చెయ్యి అమ్మాయి. ఒక కోడి మాంసం, మేక మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు. అమ్మ బాబాయ్, ఇవన్నీ నేను ఒక్కదాన్నే ఉండాలా? ఏంటమ్మాయి ఇంకా ఎక్కడ నించున్నా? వెళ్ళి బజారులు తీసుకొనిరా, వెళ్ళి వంట చేయాలి కదా. సరే అత్తయ్య గారు, మీరేం చెప్పారో అవే వండుతాను. సరే వెళ్ళు. చేపలు మంచి వాసన వస్తున్నాయి. అత్తయ్య గారు, మీరు చెప్పిన వంటలన్నీ వండేశాను. ఏది కావాలో చెప్తే అదే వడ్డిస్తాను. ఏదో ఒకటి తినడానికైతే ఇన్ని రకాలు ఎందుకు అమ్మాయి? అన్నీ వడ్డించు.
సరే అత్తయ్య గారు. చేపల వేపుడు, కోడి కూర అత్తయ్య గారు, పెట్టు. మేక మాంసం వేపుడు, బోటి కూర అత్తయ్య గారు, ఇంద్రవి చాలే. పీతలు కూడా వడ్డించమంటారా? వెయ్యి. అత్తయ్య గారు, మీకోసమే కష్టపడి ఇన్ని వంటకాలు చేశాను, ఎలా ఉన్నాయో చెప్పలేదు. కష్టపడి ఉండవు. ఏంటి సుఖం? ఒక రుచా పచా? ఏమత్తయ్య గారు బాలేవా? ఆ మాంసాలు ఉడకలేదు, ఆ పీతలకు ఉప్పు లేదు, ఆ కబ్బోటికి కారమే లేదు. చేపల పులుసు పెట్టమన్నాను, ఫ్రై చేసావు. ఏదో ఆకలేసిందని తిన్నాను కానీ కడుపే నిండలేదు. అయ్యో క్షమించండి అత్తయ్య గారు, ఇక నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఏంటో ఈవిడ ఎలా ఉందని అడిగిన పాపానికి 33 వంకలు చెప్పింది, కానీ కంచంలో 3 మెతుకులు కూడా ఉంచకుండా మొత్తం నాకేసింది. ఇంత కష్టపడి వండినందుకు కనీసం పొగడుతూ కూడా ఉండదు. ఆంటీ ఈరోజు ఏం వంట చేయమంటారు? ఏంటి నువ్వేనలా అడుగుతుంది? పెళ్ళైనప్పుడు నేనే చేస్తున్నాను కదమ్మా. అదే రోజు మీరు చేస్తున్నారు కదా, ఈరోజు నేను చేద్దామని. అలా నాకు కూడా అలవాటు అవుతుంది కదా. అబ్బా, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. సరే ఆంటీ, మీకు ఏం కావాలో చెప్పండి. ఎప్పుడు నేను వండి పెట్టగా తప్ప నాకెవరు వండి పెట్టలేదు, కాబట్టి చికెను, మటను, ఫ్రాన్స్. ఆంటీ ఆంటీ ఆంటీ, ఇదేం రెస్టారెంట్ కాదు, అలానే వండడానికి నేను చెఫ్ని కూడా కాదు. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ నాకు అస్సలు నచ్చదు. చీ వ్యాక్. ఇంకా కర్రీస్కి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్ కట్ చేస్తే నా హ్యాండ్ పెయిన్ వస్తుంది. అయ్యో అవునా, నీకే సులువుకుంటే అదే చెయ్యమ్మా. సరే ఆంటీ, 2 minutesలో చేస్తా. 2 minutes చేస్తావా? 2 minutes లో మ్యాగీ తప్ప ఇంకేమవుతుంది? హా ఆంటీ, నేను చేస్తానన్నది కూడా మ్యాగీయే, నాకు అది తప్ప ఇంకేమొచ్చు? మ్యాగీనా? ఏంటో ఈ జనరేషన్ పిల్లలు, ఇది తప్ప ఏమీ రావు. ఆంటీ, మ్యాగీ రెడీ అయిపోయింది. ఏంటంటే అలా చూస్తున్నారు, తినండి. బాలేదా ఆంటీ? బానే ఉందమ్మా. మరి ఫేస్ ఎందుకు అలా పెట్టారు? అంటే నాకు ఇలాంటివి అలవాటు లేదమ్మా, కొత్తని. ఓ సంతేనా? ఇంకా రేపటి నుంచి డైలీ మ్యాగీ చేస్తాలే, అలవాటు అయిపోతుంది. ఆ, రోజు మ్యాగీనా? అంటే ఒకటే స్టైల్ ఆఫ్ మ్యాగీ కాదా ఆంటీ? మీరు ఎలా కర్రీస్లో డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు, అలానే నేను కూడా రోజుకొక వెరైటీ మ్యాగీ చేస్తా. లైక్ చికెన్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, సూప్ మ్యాగీ, చిల్లీ మ్యాగీ, అలా డైలీ చేస్తా. అయ్య బాబోయ్, ఒకరోజే తినలేకపోయాను, దీన్ని 10 రోజు తినాలా? నీకెందుకులేమ్మా అంత శ్రమ, నేను ఎప్పుడులాగా వంట చేసుకుంటానులే. సరే ఆంటీ. చేసాక తప్పుతుందా తినడం? ఇదిగో అమ్మాయి, అత్తయ్య గారు. ఈ చీర కొంచెం ఉతికి పెట్టమ్మా. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడే 2 బకెట్ల బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసి వచ్చాను, అప్పుడు చెప్పున్నా ఉతికేసేదాన్ని కదా. ఆ బట్టలతో ఉతికితే రంగు అంటికిపోద్దమ్మా, దీనికి చెమ్కీలు ఊడిపోతాయి, అందుకే ఇవ్వలేదు. ఈ చీర సపరేట్గా ఉతుకు. అత్తయ్య గారు, పోనీ నేను తర్వాత ఉతుకుతాను, రేపు ఎప్పుడో ఖాళీ చూసుకొని ఉతుకుతానే. రేపంటావేంటమ్మాయి? నాకు ఇప్పుడు కావాలి, సాయంత్రం ఫంక్షన్కి తీసుకెళ్ళాలి చీర. సరే అత్తయ్య గారు, తప్పుతుందా? ఉతుకుతానులేండి. జాగ్రత్తగా ఉతుకు అమ్మాయి, చెమ్కీలు ఊడిపోకూడదు. చూసుకొని ఉతుకు. అలా అయితే అత్తయ్య గారు, మనం చాకలావిడికి ఇచ్చేయడం మంచిది కదా. వాళ్ళైతే అలవాటు కాబట్టి బాగా ఉతుకుతారు, గంటలో కూడా ఇచ్చేస్తుంది. ఇంట్లో కోడలు పెట్టుకొని చాకలి దానికి ఇవ్వాలా చీర ఉతకడానికి? సరే అత్తయ్య గారు, నేనే ఉతుకుతానులేండి. ఏంటమ్మాయి అంత సున్నితంగా జాడిస్తున్నా? ఒళ్ళు అంగదా ఏంటి? ఒళ్ళొంచు, జాడించు. సరే అత్తయ్య గారు. గట్టిగా పాము. వీడు అంత గట్టి పావేస్తున్నాడు చీర, రంగు వదిలేస్తుంది. ఆ చెంకిలా ఊడిపోగల. సున్నితంగా నెమ్మదిగా. అబ్బా, ఈవిడేంట్రా బాబు నా ప్రాణానికి ఇలా తగులుకుంది.
నెమ్మదిగా జాడిస్తే నెమ్మదిగా ఉంటుంది, గట్టిగా అంటే గట్టిగా ఉంటుంది. ఇంకెలా ఉతకాలి? అయినా నాకు డబ్బుల పని అప్పు చెప్పింది కాక మళ్ళీ అలా చేయి ఇలా చేయని వచ్చి చెప్తుంది. ఏంటో ఇవిడ. ఇదిగో అమలు, సింకులు ఏంటమ్మా ఎన్ని గిన్నెలు ఉన్నాయి? మధ్యాహ్నం తోమలేదా? అసలు ఖాళీ ఎక్కడుంది అత్తయ్య గారు? తర్వాతకి తోముకుందామని అలా ఉంచాను. రాత్రికి ఎప్పుడో చూసుకొని తోముతాను. రాత్రికా? మా ఇంటా వంటలేదమ్మా రాత్రులు తోముకోవడాలు. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుక్కుంటాం. అన్ని గిన్నెలు ఉంచుకుంటావా? తోము గిన్నెలు. ఒక గంట సేపు ఆగిన తర్వాత తోముతాను అత్తయ్య గారు. చేతులు కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. మన ఆడవాళ్ళకి అవేం కొత్త కాదు. పని చెయ్యి ముందు. ఇవి తోమేసి కూర్చో కావాలంటే. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళండి, నేను చేసుకుంటాను. ఏంటమ్మా ఈ గిన్నెలు తోమడం? జిడ్డు ఏమైనా వదిలిందా? సబ్బు నొరగ ఏమైనా వదిలిందా? సరే అత్తయ్య గారు. ఈవిడికి మరీ రోజు రోజు చాదస్తం బాగా పెరిగిపోతుంది. గయ్యాల్లో నా మీద నోరేసుకొని పడిపోతుంది. కష్టపడి గిన్నెలు తోముతుంటే మళ్ళీ అవన్నీ కూడా పడేసింది. ఏంటో అత్త మీద తిరిగి ఒక సమాధానం చెప్పేంత ధైర్యం కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. ఏంటమ్మా ఈ చీర నాకిచ్చావు? ఆ సారీ ఉతకాలా ఆంటీ? అవునా, అయితే వాషింగ్ మిషన్ లో వేసేయ్. వాషింగ్ మిషన్ లో వేస్తే పాడైపోతుంది ఆంటీ. చూడండి సారీ ఫ్యాబ్రిక్ ఎంత సెన్సిటివ్ గా ఉందో. అవునా, మరి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? అంటే ఆ సారీని చేత్తో ఉతకాలి. అవునా, అయితే వెళ్ళి ఉతుక్కో. నాకు ఉతకడం రాదు కదా ఆంటీ. నీకు ఉతకడం రాకపోతే ఎలా పిల్ల? నా బట్టలు అంటే ఏదో కుదిరినప్పుడల్లా ఉతుక్కుంటాను, లేదా మిషన్ లో వేసేస్తాను. ప్లీజ్ ఆంటీ, రేపు ఇది నాకు ఫంక్షన్ కి కావాలి. నాకు నడువు నొప్పమ్మా, తర్వాత ఎప్పుడైనా ఉతుకుతానులే. ఈసారికి వేరే చీర కట్టుకెళ్ళిపోమ్మా. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ 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 ఆంటీ. పోనీ డ్రైవర్స్కైనా ఇచ్చేవచ్చు కదమ్మా, ఈజీగా అయిపోతుంది. మీ అబ్బాయి చీర 5000 పెట్టి కొన్నాడు, నేను బయటికి ఇవ్వలేను. అమ్మ బాబాయ్, నా కొడుకు 5000 పెట్టుకున్నాడా? అయితే నేను ఉతుక్కోవడం మంచిదిలే. అది మంచి పని ఆంటీ. ఆంటీ మీరంత రఫ్గా ఉదిరితే నా చీర పాడైపోతుంది ఆంటీ. కొంచెం స్లోగా హ్యాండిల్ చేయండి ఆంటీ. ఆంటీ మీరంత స్లోగా ఉతికితే ఎప్పుడు ఉతుకుతారు? అసలే ఫంక్షన్కి వెళ్ళాలి. స్లోగా అంట స్పీడ్గా అంటావు. ఇంకెలా ఉతకాలి? దాని బదులు నువ్వే వచ్చి ఉతుక్కో. వద్దులండి ఆంటీ, ఎలా చేయాలో చెప్తున్నాను అంతే, మీరే ఉతకండి ఆంటీ. సరేలే, నువ్వు వెళ్ళి నేను ఉతుక్కుంటా. ఆంటీ జాగ్రత్తగా చూసుకుంటే సారీని. ఏంటంటే గిన్నెలు తోముతున్నారా? గిన్నెలు తోమడం ఏంటి? ఇప్పుడే బట్టలు ఉతికొచ్చాను కదా. అంటే మధ్యాహ్నం నుంచి ఆ గిన్నెలు అలాగే ఉండిపోయాయి కదా, తోముతున్నారేమో అనుకున్నా. ఇంట్లో పని అంతా ఎప్పుడు నేనే చేస్తాను. కొన్ని పనులేమో నేను చేసుకున్నప్పుడు కొంచెం కూడా సాయం చేయవు. నేను బట్టలు ఉతికాను, నువ్వు గిన్నెలు తోమితే ఎంత బాగున్నావు. ఆంటీ నా నెయిల్స్ చూసారా, ఎంత కష్టపడి పెంచుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెలు తోమితే మొత్తం పోతాయి. అయినా నాకు గిన్నెలు తోమడం కూడా సరిగ్గా రాదు. ఇంకా జిడ్డు ఉండిపోయింది, మురికి ఉండిపోయింది, మళ్ళీ నన్నే తిడతారు. సర్లేమ్మా, నాకు తప్పుతుందా? అలవాటే కదా, నువ్వు వెళ్ళు. ఏంటో ఈ పిల్ల ఏ పని చేయడం రాదు. కూర్చోండి అత్తయ్య గారు. ఏం చూస్తున్నావు అమ్మాయి? సినిమాలు చూస్తున్నాను అత్తయ్య గారు. ఇలా ఇవ్వు రిమోట్. చూడు మంచి సీరియల్ పెడతాను. అత్తయ్య గారు ఈ సీరియల్ బాగోదు, ఇంకేదైనా సీరియల్ పెట్టొచ్చు కదా. నేను పెట్టిందే నువ్వు చూడాలి. నీకు నచ్చింది నేను పెట్టను, చూడు. సరే అత్తయ్య గారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత లేదు కోడలు. ఏం వాళ్ళు ఇచ్చేస్తుందమ్మా. కొడుకుల్ని అలా కొంగును కట్టేసుకుంటే తల్లి మాట ఇంకేమంటారు కొడుకులు? టీవీలో సీరియళ్ళు అలాగే ఏడుస్తున్నాయి, బయట కోడళ్ళు కూడా అలాగే ఉన్నారమ్మా. అలాగే ఉండాలి అత్త అని ఇంకాను దాన్ని ఇంకాను. ఈవిడేంట్రా బాబు, పొద్దున్నుంచి పని చేసుకొచ్చి సరదాగా టీవీ చూద్దాం అనే సమయానికి వచ్చేసింది. పోనీ ఏదో సీరియల్ చూసుకోకుండా ఆ సీరియల్లో క్యారెక్టర్లను తిడుతుందో నన్ను తిడుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకెక్కడ మనం ఎందుకు వెళ్ళాలా, పడుకుందాం. ఎలాగున్నారమ్మా కోడళ్ళు? అమ్మో, ఏమైంది అత్తయ్య గారు? ఏంటమ్మా ఇప్పటి వరకు టీవీ చూసావు కదా బానే, వచ్చి పడుకుంటుపోయావేంటి?
అంటే మీరు సీరియల్ చూస్తున్నారు కదా అత్తయ్య గారు, అది నేను చూడను కదా, అందుకే వచ్చి పడుకున్నాను. అత్త మెలకుగా ఉంటే కోడలు పడుకోవడమేనా? ఎక్కడైనా ఉందమ్మా ఇడ్డోరం? అలా కాదు అత్తయ్య గారు, పొద్దు నుంచి పని చేశాను కదా, బాగా అలసిపోయాను, అందుకే అలా నడుము వాలుద్దామని పడుకున్నాను. ఇంట్లో పనేం లేకపోవడం ఏంటమ్మా? బోల్డ్ పని ఉంటాను. అత్తయ్య గారు నేను అన్ని పనులు చేసేసాను. లేదనుకుంటే ఏ పని ఉండదు, చెయ్యాలనుకుంటే ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లోన. సరే అత్తయ్య గారు. ఏం చూస్తున్నావమ్మా? కే డ్రామా చూస్తున్నాను ఆంటీ. అంటే ఏంటమ్మా? కొరియన్ వాళ్ళ వెబ్ సిరీస్ ఆంటీ. ఆహా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారమ్మా? ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. అది వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా ఆంటీ, అందుకే కింద సబ్ టైటిల్స్ వేశారు. నీకంటే ఇంగ్లీష్ వచ్చు, నాకు రాదు కదమ్మా. నేను ఎలా చూడాలి? నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. భాషతో పనేముందండి, భావం అర్థం చేసుకోండి. ఏమన్నావమ్మా? అర్థం కాలేదు. మీకు సబ్ టైటిల్స్ చదవడం రాకపోవచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా అర్థం కాకపోవచ్చు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ సీన్ ఏంటో అర్థం చేసుకోండి, ఫీల్ అవ్వండి. ఎందుకమ్మా అంత కష్టం? చక్కగా ఏ సినిమా ఏ సీరియల్లో పెట్టచ్చు కదా. ఇది నా ఫేవరెట్ సిరీస్ ఆంటీ, 3 days నుంచి మిస్ అవ్వకుండా చూస్తున్నాను. కావాలంటే మీరు ఏ సీరియల్లో సినిమాలో ఫోన్లో పెట్టి చూసుకోండి ఆంటీ, ప్లీజ్. ఇంట్లో టీవీ ఉంచుకొని ఒకరు టీవీ ఒకరు ఫోను ఎందుకమ్మా? ఇద్దరు కలిసి చూసుకుంటే బాగుంటది కదా. ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి. సరేలే, నువ్వు ఎప్పుడు నా మాట విన్నా గనక నీకు నచ్చింది చూసుకుంటే నేను వెళ్ళి పడుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, డైలాగులు వినిపించట్లేదు, కొంచెం సౌండ్ పెడదాం. ఏంటో ఈ పిల్ల ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు. టీవీ చూడనివ్వదు, అలాగ పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టి లేపేస్తుంటది. ఇంకా నిద్ర లేదు ఏమీ లేదు, కానీ బయటికి వెళ్ళి ముచ్చట్లు ఎట్టుకోవడమే. ఇదిగో కోళ్ళ పిల్ల, ఆ కుర్చీ పట్టుకొని రాలాగా. ఏంటమ్మాయి, వీధిలోనే ఎవరు లేరు, ఎవరు కనిపించట్లేదు కాలక్షేపానికి? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు అత్తయ్య గారు, అందుకే ఎవరు బయటికి రాలేదనుకుంటా. సరేలే, నువ్వేనా ఉండు కాలక్షేపానికి. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి అత్తయ్య గారు? ఏదో ఒకటి మాట్లాడమ్మాయి. మీ ముందు నేనేం మాట్లాడతానులేండి, కావాలంటే మీరే ఏదో ఒకటి మాట్లాడండి, నేను వింటాను. మన మీనాక్షి గారి కోడలు ఉంది కదా, వాళ్ళ అమ్మగారి ఇంటికా నుంచి ఏటమ్మాయి అంత మూటలు మోసుకొని వస్తుంది, చేతులు 2 ఖాళీలు ఉండవు. మనలో మనమాట అమ్మాయి, నువ్వే రోజైనా అలా తీసుకొని వచ్చావేటి? ఇదిగో అత్తయ్య గారు నేను చూపించావా మా అమ్మాలు పెట్టారని? ప్లేట్లో నేసిగో ఇది మా అమ్మ ఇచ్చిందని ఎప్పుడైనా తినిపించావా? అది కోడలంటే రాసి పెట్టి ఉండాలమ్మా మనకి. ఇంకేదైనా చెప్పండి అత్తయ్య గారు, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? మొన్న ఆ కాంతం గారి ఫంక్షన్కి వెళ్ళామా? వాళ్ళ కోడలు అత్తకి ఎన్ని సఫారీలు చేస్తుంది అమ్మాయి. ప్లేట్లో భోజనం పట్టుకొచ్చింది, తిన్నంత వరకు పక్కనే ఉంది, చెయ్యి కడుక్కోవడం నీళ్ళు తెచ్చింది. అది కోడలు తీరంటే. ఎప్పుడైనా అలాగున్నావా? ఏ ఫంక్షన్కి వెళ్ళా నువ్వు నీ మొగుడు వెళ్ళిపోవడమే తప్ప అత్తకి భోజనం పెడదాం, అత్త మంచినీళ్ళు తాగుతుంది అని మంచి చెడ్డలు ఏమైనా ఉన్నా అమ్మాయి? ఈసారి నుంచి అవన్నీ చేస్తాను అత్తయ్య గారు. వదినా బయటే ఉన్నారా? వస్తున్నాను. వదిన గారు మీకోసం వచ్చి వస్తున్నాను, రండి రండి రండి. సర్లే, ఎక్కడ ఇంకెందుకు నుంచున్నా, వెళ్ళే లోపలికాయ. ఇది మరీ బాగుంది. ఇప్పటి వరకు ఇవిడ కాలక్షేపానికి ఎవరు లేరని చెప్పేసి నాతో మాట్లాడింది, ఇప్పుడు నా అవసరం తీరిపోయింది కదా, నన్ను పంపించేస్తుంది. ఇదిగో పిల్ల, ఇంకో కుర్చీ పట్టుకొని రా, ఆంటీ గారు కూర్చుంటారు. సరే అత్తయ్య. అలాగే నాకే కాదు కాఫీ, ఆంటీ గారికి కూడా కాఫీ తీసుకొని రా, తాగుతూ మాట్లాడతాం. ఏంటో వీళ్ళు వీధిలో కూర్చొని తీరుబాటుగా అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటే వీళ్ళకి నేను కుర్చీలు కాఫీలు అందించాలి. అబ్బా, వాతావరణం ఎంత బాగుందో, చల్లగాలేస్తుంది. ఆంటీ ఏంటి బోర్ కొడుతుంది ఆంటీ నాకు. ఏం చేద్దాం మరి? అలా టైం పాస్ కి రీల్స్ చేద్దామా? రీల్సా? నాకు అలాంటివేం చేయడం రాదమ్మా. చేస్తే అదే అలవాటు అవుతుంది ఆంటీ, పదండి చేద్దాం. నా వయసుకి ఎందుకమ్మా, నువ్వు చేసుకోలే. ఆంటీ ఇప్పుడు అత్త కోడలు రీల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి, పదండి చేద్దాం. ఎందుకులే అమ్మా, టైం పాస్ అవుతుంది, పదండి ఆంటీ.
ఆంటీ ఏం కాదు, మీరు ఏం టెన్షన్ పడొద్దు. నేను ఎలా చెప్తాను అలా చేసేయండి. ఇక్కడ నేను సాంగ్ పెడతాను, ఇక్కడ 3, 2, 1 వస్తుంది, అలా చేసేయడం సరేనా? ఇగో సాంగ్ పెడతాను. 3, 2, 1 స్టార్ట్. ఇద్దరు సింగుకి లైన్ వేసా, కొంచెం పెక్కని వదిలేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ I'm a naughty girl. ఆంటీ విడిటి ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సరే అమ్మా, సాయంత్రం అయింది కదా, కాఫీ పట్టుకొని వస్తాను. అబ్బా ఆంటీ కాఫీ తర్వాత పెడుతుర్లేండి, ఇంకో రీల్ చేద్దాం రండి. ఇంకో రీలా? నేను ఇదే చేయలేకపోయానమ్మా, ఇంకోటి ఎందుకు? అబ్బా పర్లేదు ఆంటీ, ఈసారి నేను చేస్తాను, మీరు తీయండి. నాకు తీయడం రాదు కదా. ఏం కాదా ఆంటీ, మీరు ఫోన్ పట్టుకొని నించోండి, మిగతాదంతా నేను చూసుకుంటా. సరే అమ్మా, ఇటు ఇవ్వు. ఆంటీ చాలా బాగా తీశారు, థ్యాంక్ యూ. చాలే అమ్మా. ఎంత బాగా తీసారో తెలుసా అంటే ఇంక నేను ఎవరిని ప్రతిమానం అవసరం లేదు. ఇక నుంచి నాకు రీల్స్ అన్ని మీరే తీయండి, ఇంకా మీరే నా పర్మనెంట్ కెమెరా ఉమెన్. అంటే ఇంట్లో పనులు మానేసి నీ చుట్టూ తిరగాల? అంటే ఆంటీ రీల్స్ చేస్తే ట్రెండ్ అవుతాం కదా. సరేలే, ఇంకా పద కిందకి వెళ్ళి కాఫీ తాగుదాం. సరే ఆంటీ, బాగా టైం పాస్ అయింది కదా, పదండి. ఏ పిల్ల, ఏమైంది అత్తయ్య గారు? చూడు నీళ్ళు తాగితే గ్లాస్ జారిపోయింది చూడు. సరే అత్తయ్య గారు. చూడు ఈ పక్కన చూడు, చూడు ఇక్కడ చూడు, చూడు సరిగ్గా చూడు, ఒళ్ళొంచి చూడు, సరిగ్గా చూడు. మీరేం బాగానే ఉంటారు, నేను పడ్డానంటే నా కాళ్ళు చెయ్యి ఇరిగిపోద్ది. నన్ను చూసినాడు ఎవడుండడు. చూడు అక్కడ చూడు. తుడుస్తున్నాను కదా అత్తయ్య గారు, అయినా పొద్దున్నుంచి పని చేస్తున్నాను, మళ్ళీ కావాలని నాకు ఇంకొక పని అప్ చెప్పారు. ఏంటి నా మీద నోరు లేస్తుంది నీకు? అయ్యో అలా కదా అత్తయ్య గారు, మీరు చూసుకొని జాగ్రత్తగా తాగితే నాకు మళ్ళీ పని వచ్చేది కాదు కదా. గ్లాస్ తో నీళ్ళు ఎలా తాగాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేను నీకు అత్తనా, నువ్వు నాకు అత్తవే? ఇంకొకసారి నోరు లెగిచిందా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. బట్టలు సర్దుకో, వెళ్ళిపోదు గాని. అందరిలాగే నిన్ను ఏరుకోరు తెచ్చుకున్నాను కదా నీకు, అలాగే ఉంటది నీకు. పోనీలే కొంచెం మంచి పిల్ల అనేసి తీసి తెచ్చుకున్నాను కదా, నన్ను ఎత్తు మీద ఎక్కువ కూర్చుంటున్నా నువ్వు. ఇంకోసారిగా ఇలా చేసావా నిన్ను పుట్టింటికి పంపిస్తాను చూడు. అమ్మో అమ్మో, నువ్వు ఇప్పుడే ఎలాగున్నావంటే రేపు పొద్దున్న నన్ను చూస్తావే నువ్వు. అలా కదా అత్తయ్య గారు, తప్పైపోయింది, ఒక్కసారికి క్షమించండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో, పద మీ అమ్మకు కొబ్బరి పెడతాను, బట్టలు సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు. ఇంకెప్పుడు అలా చేయను అత్తయ్య గారు, క్షమించండి, తప్పైపోయింది. ఇలాంటి ఇట్లకు మాత్రం ఏం తక్కువ లేదు. ఎలా అయ్యో ఆంటీ, ఆంటీ ఏమైందమ్మా? ఆంటీ వాటర్ తాగుతుండగా బై మిస్టేక్ క్లాస్ పడిపోయింది ఆంటీ. మరి నన్ను ఎందుకు పిలిచావు? క్లాత్ తెచ్చి తుడిచియచ్చు కదా. ఆంటీ నాకు ఏ పని చేయడం రాదని మీకు తెలుసు కదా. ఏంటి పిల్ల, ఏది రాదంటావు? చిన్న పని రాదు, పెద్ద పని రాదు, నీ పనులు నువ్వు చేసుకోవు. అంటే ఆంటీ నేను సరిగ్గా తొడకపోతే మళ్ళీ మీరే నడుస్తారు, పడిపోతారు. అటు తిరిగి ఇటు తిరిగి నా తిరిగి వస్తావు, నాతోనే పని చేయించుకుంటావు. బాగా అలవాటు అయిపోయింది నీకు. ఆంటీ జాగ్రత్తగా తుడవండి. నన్ను జాగ్రత్తగా తుడమని చెప్పడం కాదు, నువ్వే జాగ్రత్త తాగొచ్చు కదా. అంత స్టైల్గా గ్లాస్ పట్టుకుంటే పడిపోదేంటి? ఆంటీ ఏంటి నన్ను అన్నేసి మాట్లాడుతున్నారు? నేనేమన్నానమ్మా? ఈ మధ్యన చూస్తున్నాను ప్రతిదానికి నా మీద అరుస్తున్నారు. ఫోన్లే కదా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. అయినా మా అమ్మ ముందే చెప్పింది, ఎందుకే ఈ పెళ్లి ఇవ్వి అని. లవ్ చేశాను కదా, ఇంకా చేసుకొని తప్పలేదు. మీరు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నారు, గయ్యాల్లో నోరేసుకొని పడిపోతున్నారు. అయ్యో, ఇంటి పని అంతా నేనే చేస్తున్నాను, అయినా డబుల్ పని అప్ చెప్తున్నావమ్మా. అందుకే కొంచెం కోప్పడ్డాను. మీ అత్తలు కోపడితే మా కోడలు పడాలా? నేనైతే అస్సలు ఊరుకోను. నా తప్పు లేనప్పుడు నేను ఒక్క మాట నేను అస్సలు ఊరుకోను. మా జనరేషన్ వాళ్ళందరినీ అమాయకులు చేసి మీ ఆటలు బాగా సాగిపోతున్నాయి. అయ్యో ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? నిన్ను మాట్లాడినాక నేను ఇంకొక నిమిషం కూడా ఇంట్లో మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయ్యో, ఇంత చిన్న విషయానికి పుట్టింటి వరకు ఎందుకమ్మా? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, మాకు ఇది పెద్ద విషయమే. నిన్ను మాట్లాడిన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో అలా అనకమ్మా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానులే. మీరు ఎన్నన్నా నేను ఇంకా వెళ్ళదలుచుకోవడం లేదు, నేను ఇంకా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అయ్యో ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోకమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదులే. సారీ అమ్మా. సరేలేండి. ఏంటో మా జెన్జీస్ కష్టాలు, అత్తారింట్లో కూడా అసలు ఫ్రీడమే లేదు.
ఉన్నట్టు ఈరోజు నేను ఏడ్చాను కదా, స్నాప్ పెట్టుకోవాలి. ఏంటో ఈ పిల్లలు. ఒకప్పుడు అత్తను చూసి కోడళ్ళు గజ గజ వణికిపోయేవారు, కానీ ఇప్పుడు కోడలు చూసి అత్తలే వనకాల్సి వస్తుంది. జనరేషన్ ముందుకెళ్తా అనుకున్నాను కానీ పరిగెట్టేస్తున్నాయి. ఇంకా రాను రాను ఎలా ఉంటుందో ఏంటో.